నీ పేరు మీద ఏమైనా ఇన్సూరెన్స్ గిట్టుందా? లేదు. నా దగ్గర చూడేసా లేదు. ఇన్సూరెన్స్ ఏం లేదా? అమ్మా నువ్వు అదృష్టవంతుడివే పిల్లగా. ఎందుకో ఎందుకంటే ఇవాళ ఎప్పుడు ఎట్లా తయారనుకుంటున్నావు? మొగల మీద ఇన్సూరెన్స్ ఉంటే ఆడవాళ్ళు చంపుతున్నారట, చంపిస్తున్నారట పిల్లలు. ఓ నాయన ఏడా ఇది? ఓ అమ్మ ఇక చూడు రాదు రాసుకొచ్చే కథ పోయిందా ముందు చూడు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను చంపించిన భార్య, మద్యం తాగించి కారు వెనక నుంచి ఢీకొట్టించి హత్య, 66 లక్షల కోసం నలుగురితో కలిసి ప్లాన్, యాక్సిడెంట్గా చిత్రీకరించేందుకు యత్నం, ఖమ్మంలో ఘటన, 5 రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులు. ఇప్పుడు ఊర్లో పోయి నీయాసంటలు ఇట్లా కూడా తిరుగుతురు. పెద్దమ్మ ఇన్సూరెన్స్ కట్టుకో, నీకు ముద్దు ఉంటుంది. ఓ పెద్దయ్య ఇన్సూరెన్స్ కట్టుకుంటే నీకు పుసుక్కున్న గట్టినే బాధకుండా పోయినా నీకెందుకు ఇస్తారా ఇన్సూరెన్స్? చెప్తున్నా వరుస, నీకైతే వయసు అయిపోయింది. పర్సోళ్ళం కూడా ఇట్లా పర్సోళ్ళకి ఇస్తారు. ఓ పిల్లగా ఇన్సూరెన్స్ కట్టుకోసా ముద్దుకుంటది నీకు ఏమన్నా రోడ్ కూడా. ఇప్పుడు ఏ క్షణాన ఏమైనా తెలుస్తలేదు. ఒక్కొక్కరు అయినా నీకు పైసలు వస్తాయని చెప్తున్నారు. కానీ ఈ మహిళా దినోత్సవం కోలిగా నీ దండం పెట్టి ఆడవాళ్ళ పండుగ కోలిగా పైసలు కక్కుర్తి పడి 66 లక్షల పైసలు కక్కుర్తి పడి కట్టుకున్న మొగని కడ తీర్చిందంటే ఆడి తీర్చిన సన్న ఆడి అని. కానీ నిజంగా ఆడోళ్ళకి ఇంత ధైర్యానికి తెగించిరేందే? ఇన్సూరెన్స్ ఆడు మంజా పరాయ ఆడు కాదు, కానీ ఆడోళ్ళు ఇంత మరి రేపటి సారి సెంటు రుద్దుకొని కొత్త కొత్త సబ్రతోటి తానాలు చేసి జపం చేసి ఆయన సీడ పట్టు సీర కట్టుకొని ఆయన ఇక సోకాటం. అందుకేనా ఈ ఏమిటికా పశలు మరి మొగని చంపి ఏం ఉద్దారకం చేస్తుందా? మొగని చంపి మిండెంతో ఎంజాయ్ చేస్తుంది. ఈ మిండెడు పాడైపోడు గోడ వేస్తున్నామేంతో ఆడంతా చెప్పు. మరి అలా కట్టుకున్న మొగడు ఎట్టుంటాడు, ఉంచుకున్న మిండెడు ఎట్టుంటాడు? మరి నాకేమో అంటే ఇవాళ 66 లక్షలు ఉన్నాయని ఇవాళ నలుగురితో ఉపాయం చేసి మొగని చంపించిన ఆడిది అంటే బా అయితే నీకు మిండెడు అంత మంచిగా ఇది మిండెని మరీ ఆ పని చేసింది. కానీ వీళ్ళేమో షానిగా పిలుస్తారు కానీ ప్రియుడు ప్రేయసి అని. ప్రియుడు నువ్వేమో డైరెక్ట్ మిండెడైనా పెడుతున్నావు ఉన్నదేనా అది? ఇవన్నీ ఎనకడి పదాలు ఎనకడి అంత కథ మొత్తం మర్చిపోతుంది. అంటే మిండెడు ముద్దుకున్నాడేమో మరి. అదే ఆయన సోకులో పడి ఇప్పుడు ఈయన కథం చేసి ఎట్ట చేయాలి ఏం చేయాలి? ఈయన పొదం పడితే ఇక 66 లక్షలతో మనం మంచి బెంజ్ కారు కొనుక్కుందాం.